రెస్పెక్టివ్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. మాట అంట మాట, నోరు అదుపులో ఉంటాం. వాడు అరిచేటప్పుడు నువ్వు మౌనంగా ఉండు, నేను చూసి భయపడతారంట. సైకాలజిస్ట్ చెప్తారు, నీకులాగా నేను మారను, నీకులాగా నేను మాట్లాడను. నువ్వు బూతులు మాట్లాడితే, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే నేను మాట్లాడను. చూసి దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధతను కోరాలి. పరిశుద్ధతను కోరాలి. నీవు ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో జాగ్రత్త పడాలి. అబద్ధం ఆడినప్పుడు సాతాను కంట్రోల్ ఇస్తున్నాడు. ఈజ్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ యూ. అబద్ధం ఆడతావా? సత్యం ఎరగాలి, నియమం ఎరగాలి. దేవుని వాక్య నియమాన్ని ఎరిగినప్పుడు, యేసు ప్రభు మాటలని మనం జాగ్రత్తగా గ్రహించినప్పుడు యూ విల్ స్టే ఇన్ బౌండరీస్. గమనించి ఆ మాటను వాడకుండా నోరు అదుపులో పెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముని నోరు కట్టేయడు, పరిణామాలు చెప్పి చూసేయమంటున్నాడు. రీతిగా బ్రతికావా, ఇది జరుగుతుంది నీకు. ఈ రీతిగా బ్రతికావా, ఈ నష్టం ఉంటుంది నీకు. రెండు చెప్పి జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. ఈ లోక ప్రేమలన్నీ బ్లైండ్, దేవుని ప్రేమ మాత్రం బ్లైండ్ కాదు. దేవుడు మనం పాపులు మనల్ని చూసి, దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చాడు. టు సెట్ అస్ ఫ్రీ. మంచి చేయలేకపోతున్నాము, చేయకూడదన్న చెడు చేస్తున్నాము. ఎవరు రక్షిస్తారు ఈ దేహం నుండి అన్నదప్పుడు, థ్యాంక్స్ బీ టు క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. పాప మరణ నియమాల్ని నువ్వు జయిస్తానికి అవకాశం ఉంటుందంట. లవ్, ప్రేమను బట్టే. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, ప్రేమ తప్పుల్ని కప్పుతుంది, ప్రేమ తొందరగా కోపపడదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్. ఎందుకంటే వారి క్రియలు ఎక్సలెంట్ ఉండిందంట, కానీ ఫలము లేదంట. వారి కార్యాలు మంచిగా ఉన్నాయంట, ఫలము లేదంట. దేవుడు అంటాడు, నాకు ఫలం లేకపోతే నువ్వు నచ్చావు, ఫలం కావాలి. దేవుడు ఎదురు చూసేది మన జీవితంలో మనం ఫలించాలని. మన క్యారెక్టర్ ఫలం నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో. అంటే అర్థం ఏంటి? కొట్టబడటానికి అవకాశం ఉంది. నీ జీవిత విధానాన్ని మార్చుకోకపోతే, నువ్వు ఫలించకపోతే మొదటి ప్రేమగా తిరిగి రా, లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తా. ఎఫెసీ సంగతి అంటాడు, కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లవ్. వాట్ లవ్ ఇస్ దట్? బేర్ ద ఫ్రూట్.